నమస్కారం. ఈరోజు మనం తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఈ కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఈ ఫామ్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఈ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఇలా చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటికీ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, అసలు ఈ రేషన్ కార్డు అప్లై చేసుకునే ప్రొసీజర్ ఎట్లాగా, దాన్ని ఎలా ఫామ్ ఫిల్ చేసుకోవాలి, ఆ ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, అది తీసుకున్న తర్వాత అది ఎక్కడ సబ్మిట్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ముందుగా మనము ఈ రేషన్ కార్డ్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ రేషన్ కార్డ్ ఎవరు అప్లై చేసుకుంటారంటే, చాలామంది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, లేదా ఇప్పటివరకు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏం కావాలి అనుకుంటే, ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఈ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అందరి ఆధార్ కార్డు. ఫర్ సపోజ్ నేనున్నాను అనుకోండి, నేను, మా వైఫ్, 2 పిల్లలు ఉన్నారనుకోండి. సో మా నలుగురు యొక్క ఆధార్ కార్డులు అప్డేటెడ్గా ఉండాలి. ఈ ఆధార్ కార్డులు అన్నీ తీసుకుని నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ కింద కరెంట్ బిల్లు కానీ, గ్యాస్ బిల్లు కానీ తీసుకోవాలి. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రేషన్ కార్డుకి సంబంధించి మీ ఏరియా, అంటే ఫర్ సపోజ్ ఒక ఏరియాలో ఉన్నారనుకోండి. ఫర్ సపోజ్ మీరు ఒక రామారావు నగర్ కానీ, వినాయకరావు నగర్ కానీ, ఏదో ఒక ఏరియాలో ఉన్నారనుకోండి. అక్కడ సంబంధించిన రేషన్ డీలర్ నంబర్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ మీరు ఒకసారి మీకు రేషన్ కార్డు వచ్చాక మీరు ఎవ్రీ మంత్ మీరు రేషన్ తీసుకోవాల్సి వస్తుంది కదా. ఆ రేషన్ తీసుకునే డిపో ఎక్కడైతే ఉందో మీరు దాన్ని ట్రేస్ చేసుకుని మీ ఏరియాకి సంబంధించిన, మీ ఏరియాలో రేషన్ డీలర్ ఎక్కడున్నాడో తెలుసుకుని ఆ రేషన్ డీలర్ యొక్క నంబర్ ఒకటి ఉంటుంది. ఆ నంబర్ అనేది మీరు ఈ అప్లికేషన్ ఫామ్లో తెచ్చుకోవాలి. ఎందుకంటే దానికే మ్యాప్ చేస్తారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు మనం అప్లై చేసుకున్నప్పుడు ఈ రేషన్ డిపో నంబర్ ఏదైతే ఉందో ఆ రేషన్ డిపో నంబర్ మనం ఇక్కడ అలాట్ చేస్తే వాడు రేషన్ అప్రూవ్ చేసుకునేటప్పుడు ఈ రేషన్ డిపోకి మ్యాప్ చేస్తాడు. ఈ రకంగా మనము ఈ రేషన్ కార్డు న్యూ అప్లై చేసుకునే ప్రొసెస్ నేను ఇప్పుడు మనం చెక్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లో టీఎస్ మీ సేవ 2.0 అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ అని ఉంది కదా. ఇందులోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్స్లో అప్లికేషన్ ఫామ్స్ అని ఉంటాయి. ఈ అప్లికేషన్ ఫామ్స్లో మీకు సివిల్ సప్లైస్ అని ఉంటుంది. చూడండి, సివిల్ సప్లైస్లో మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ అని ఉంటుంది. చూసారా ఈ అప్లికేషన్ ఫామ్ అని. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులు, కరెంట్ బిల్లు, మీ రేషన్ డీలర్ నంబరు, ఈ 3 కంపల్సరీగా ఉండాలి. వన్స్ అవి పట్టుకున్న తర్వాత మీకు ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ డీటెయిల్స్, కార్డ్ టైప్ ఎఫ్ఎస్సి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, యూఐడి నంబర్ అంటే ఈ ఆధార్ కార్డు ఎవరిది ఇవ్వాలి అనుకుంటే, మోస్ట్లీ ఫర్ సపోజ్ ఎవరికైనా మీకు మ్యారేజ్ అయింది అనుకోండి, మ్యారేజ్ అయిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు ఉన్నారనుకోండి, అందులో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరంటే వైఫ్ వస్తారనమాట. సో మీరు ఇక్కడ యూఐడి నంబరు, వైఫ్ యూఐడి నంబర్ అనేది ఇవ్వాలి. అలాగే నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మీ వైఫ్ యొక్క పేరు రాయాలి. ఫర్ సపోజ్ మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్ కాకముందు మదరు, ఫాదరు రేషన్ కార్డు అప్లై చేయాల్సి వస్తే మదర్ యొక్క ఆధార్ కార్డు అనేది మెన్షన్ చేసుకోవాలి. మదర్ యొక్క ఆధార్ నేమ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. అది క్లారిటీగా చూసుకోండి. మ్యారేజ్ కాని వాళ్ళైతే తల్లిదండ్రుల పేరులో తల్లి పేరు పెట్టుకోవాలి. అలాగే మ్యారేజ్ అయితే భార్య పేరు పెట్టుకోవాలి. ఈ రకంగా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ యూఐడి నంబరును నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మదర్ నేమ్ కానీ వైఫ్ పేరు కానీ పెట్టిన తర్వాత కింద స్పౌస్ నేమ్ అని ఉంటుంది. స్పౌస్ నేమ్ అంటే మీ వైఫ్ పేరు పెట్టుకున్నారనుకోండి, స్పౌస్ అంటే ఇప్పుడు తర్వాత మీ హస్బెండ్ పేరు, అంటే అట్లా హస్బెండ్ పేరు కానీ ఫాదర్ పేరు కానీ పెట్టాలి. అలాగే మీరు ఇక్కడ జెండర్లో మేల్, ఫీమేల్ అని చూసారా, అక్కడ ఫీమేల్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డ్ అనేది మోస్ట్లీ చాలామందికి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫీమేల్కి ఇస్తున్నారు.
కాబట్టి ఆహ్, ఆహ్, దానివల్ల మీరేం చేసుకోవాలంటే అందుకని మీరు కంప్లీట్‌గా ఈ ఏదైతే రేషన్ కార్డు ఫ్యామిలీలో లేడీస్ పేరు మీద పెట్టుకుంటే మీకు తొందరగా ప్రాసెస్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి ఏజ్ అనేది ఉంది. ఏజ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి హస్బెండ్ నేము మేలా, ఫీమేలా అని ఉంది. ఫీమేల్ అని టైప్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఏజ్ ఉంది చూసారా? ఏజ్ ఇక్కడ మీ ఏజ్ ఎంతైతే అంత పెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ రిలీజియన్ మీరు హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి సోషల్ స్టేటస్ ఉంది. ఏ క్యాస్ట్, ఏ కేటగిరీ అని. జనరలా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా. బీసీ అయితే బీసీ అని టిక్ చేసుకోవాలి. ఎస్సీ అయితే ఎస్సీ అని టిక్ చేసుకోవాలి. ఎస్టీ అయితే ఎస్టీ అని టిక్ చేసుకోవాలి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అని వస్తుంది. ఒకవేళ గ్యాస్ కనెక్షన్ మీకైతే ఉన్నట్లయితే ఎస్ అని టిక్ చేసుకోండి, లేదైతే లేదని టిక్ చేసుకోండి. నేనైతే లేదని పెట్టాను. ఒకవేళ మీకు ఉందనుకోండి ఆ గ్యాస్ కనెక్షను, అది సింగిల్ సిలిండర్, డబుల్ సిలిండర్ అనేది పెట్టుకోవాలి. అలాగే మీకు ఒక గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక గ్యాస్ ఏజెన్సీ నేమ్ ఉంటుంది. అంటే మీరు కన్జ్యూమర్ నెంబర్ అని ఒకటి ఉంటుంది. మీరు గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్లో మీకు కన్జ్యూమర్ నెంబర్ అని ఉంటుంది. సో ఆ కన్జ్యూమర్ నెంబరు గ్యాస్ ఏజెన్సీ నేమ్ కూడా ఉంటుంది. ఆ గ్యాస్ ఏజెన్సీ నేమ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కన్జ్యూమర్ నెంబర్ అనేది మెన్షన్ చేసుకోవాలి. వన్స్ అది చేసుకున్న తర్వాత మీకు రెసిడెంట్ అడ్రస్ అని చూసారా? ఇక్కడ మీకు హౌస్ నెంబర్ ఏదైతే ఉందో ఈ కరెంట్ బిల్లో మీరు ఏదైతే అటాచ్ చేస్తారో ఆ హౌస్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత మీకు ఏరియా, ఏ ఏరియా అయితే ఆ ఏరియా రాసుకోవాలి. ఫర్ సపోజ్ నా ఏరియా రామ్నగర్ అనుకోండి, రామ్నగర్ అని రాసుకోవాలి. డిస్టిక్ హైదరాబాద్ అంటే హైదరాబాదు, మండల్ ఖైరతాబాదు, విలేజ్ బోరుబండ, పిన్ కోడ్ 5,18 ఉంది కదా. అలాగే మీరు కూడా మీ ఏరియాకి సంబంధించిన ఆ డిస్టిక్, మండలు, విలేజ్, పిన్ కోడ్ అన్ని క్లియర్ కట్గా మీరు ఇక్కడ మిస్టేక్స్ లేకుండా మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి ఎఫ్ఎస్సి షాప్ నెంబర్ ఉంది. నేను ఆల్రెడీ మీకు ఇదివరకు చెప్పాను కదా డీలర్ నెంబర్ రాసుకోమని. సో ఆ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ డీలర్ నెంబర్ అనేది ఇక్కడ రాసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ డీలర్ నెంబర్ రాసుకోవటం. అలాగే ఇక్కడ చూడండి ఇది న్యూ రేషన్ కార్డా. అలాగే చూడండి యాడ్ మెంబర్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ హెచ్వైఎఫ్ అని ఉంది. అంటే ఏంటంటే ఎవరైతే హెచ్వైఎఫ్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇప్పుడు మనం పైన మన వైఫ్ని కానీ మన మదర్ది కానీ అక్కడ నేమ్ ఎంటర్ చేసుకున్నాం కదా, అలాగే సేమ్ దాన్ని కూడా ఇంక్లూడింగ్ చేసి ఆ వాళ్ళది కూడా రాయమని చెప్పారు. సో ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్, ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉందో వాళ్ళ ఆధార్ నెంబరు, ఈఏడి నెంబర్ అంది. ఈఏడి నెంబర్ అంటే మీ ఆధార్ కార్డులో ఏదైతే కాపీ ఉందో ఆ కాపీలో పైన ఉంటుంది ఈఏడి నెంబర్ అని. ఆ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మెంబర్ నేమ్, అప్లికెంట్ నేమ్ ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు అనేది రాసుకోవాలి. ఇక్కడ రాసుకుని కింద చూడండి హస్బెండ్ నేమ్ ఏదైతే ఉందో హస్బెండ్ నేమ్ రాసుకోవాలి, ఈఐడి నెంబర్ రాసుకోవాలి, హస్బెండ్ పేరు ఎవరైతే రాసుకోవాలి. నెక్స్ట్ పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లల పేర్లు, ఈఐడి నెంబరు, పిల్లల పేర్లు రాసుకోవాలి. ఆధార్ నెంబర్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఎంతమంది ఉంటే అంతమంది ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఎవరైతే నలుగురు డీటెయిల్స్ పెట్టాం కదా, మన ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నారు, మన వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు. సో వాళ్ళ వెనకాల ఫస్ట్ పేజ్లో ఫ్రంట్ పేజ్లో ఏం రాసాం మనం, ఆధార్ నెంబరు, నేము, ఈఐడి నెంబర్ రాసాం కదా. ఇక్కడ వాళ్ళ ఏజీ, వాళ్ళ జెండరు, వాళ్ళ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీయా లేకపోతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఏమవుతారు అనేది ఇక్కడ రాసుకోవాలి. ఫర్ సపోజ్ మన వైఫ్కి పేరు మీద మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ వైఫ్ ఏజ్ ఎవరైతే ఉందో అది రాసుకోవాలి. ఆమెకి జెండర్ ఫీమేల్ అని రాసుకోవాలి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఎస్ అని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ సెల్ఫ్ అంటే ఆమె అప్లై చేసుకుంటున్నట్టు పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు హస్బెండ్ పేరు మీద అంటే మీ పేరు రాసుకోవాలి, మేల్ రాసుకోవాలి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మీరు అంటే కాదు, నో అని పెట్టుకోవాలి. ఎవరు రిలేషన్ విత్ హెడ్ అంటే హస్బెండ్ అని పెట్టుకోవాలి. అలాగే సన్, డాటర్ ఎవరైతే ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇన్ఫర్మేట్ నేమ్, ఎవరికైతే అప్లికెంట్ వచ్చారో వాళ్ళ పేరు రాసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ పేరు అని రాసుకోవచ్చు, లేదా ఎవరైతే వచ్చి మీరు ఫామ్ ఫిల్ చేసుకున్నారో వాళ్ళ పేరు రాసుకోవచ్చు. అప్లికెంట్కి మీరు ఏమవుతారు అనేది రాస్తే మనం అప్లికెంటే వచ్చి రాసుకుంటే సెల్ఫ్ అని రాసుకోవాలి. ఒకవేళ అప్లికెంట్ రాకపోతే హస్బెండా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్ అంటే ఇక్కడ మనం ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అడ్రస్ ప్రూఫ్ కింద కరెంట్ బిల్ అనేది మెన్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ డెలివరీ టైప్ మాన్యువల్ అని పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్, ఆధార్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అనే డాక్యుమెంట్స్ అని పెట్టేసి ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ ఏదైతే ఉందో అది సిగ్నేచర్ పెట్టేసి ఈ డాక్యుమెంట్స్, ఇప్పుడు నేను ఈ ఫామ్ ఫిల్ చేశాను కదా, ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఫుడ్ సెక్యూరిటీ షాప్, మన డీలర్ షాప్ నెంబరు రాసుకుంటాం కదా, ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మీరు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఆన్లైన్ చేసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ మీకు ప్రాసెస్ చేస్తారు. వన్స్ ఇది ప్రాసెస్ చేసిన తర్వాత మీకు ఒక ఎక్నాలజ్మెంట్ అనేది ఒకటి వాళ్ళు ఇస్తారు. సో అప్లై చేసుకున్న తర్వాత ఈ ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది మీరు తీసుకోవాలి. తర్వాత మీకు గవర్నమెంట్ వచ్చి ప్రాసెస్ చేసుకుని వెరిఫై చేసుకుని మిగతా ప్రాసెస్ అంతా చేస్తే ఈ రకంగా మీరు ఈ రేషన్ కార్డ్ అనేది ఫామ్ ఫిల్లింగ్ అనేది
నేర్చుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకోండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇంకా పోస్ట్ చేస్తాను. సో, ఈ వీడియో షేర్ చేయడం వల్ల మీకు తెలిసిన వాళ్ళకి కూడా అది హెల్ప్ అవుతుంది. సో దట్ వాళ్ళకి కూడా ఈజీగా అవుతుంది. మాకు కూడా సపోర్టివ్‌గా ఉంటుంది. ఈ తెలుగు సమాచారం ఆన్‌లైన్ ఛానల్‌ని ఫస్ట్ టైం మీరు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి. ఇటువంటి వాల్యుబుల్ పోస్ట్స్ అన్నీ మీకు పెడతాను. సో దట్ నాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ ఏమైనా ఉంటే మొత్తం అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ఏ జాబ్స్ పైన ఏ సర్వీసెస్ వచ్చినా, గవర్నమెంట్‌కి సంబంధించి ఏ సర్వీసెస్ వచ్చినా, మీరు ఏ క్వరీస్ కావాలన్నా కూడా మీకు కింద కామెంట్ బాక్స్‌లో మీరు క్వరీ పెట్టొచ్చు. నేను దానికి సొల్యూషన్ ఇస్తాను. ఈ రకంగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.